జైలు నుంచి బయటకు వచ్చేందుకు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్య హత్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దయింది. సాక్షులను బెదిరించినట్లు నిరూపణ కావడంతో రాజమహేంద్రవరంలోని ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ రద్దు చేసింది. ఎస్సీ యువకుడు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన బెయిల్ రద్దయింది. సాక్షులను ప్రలోభాలకు గురిచేయడం, చంపుతానని బెదిరించినట్లు నిరూపణ కావడంతో రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. అనంతబాబు బెయిల్ రద్దుపై న్యాయస్థానం తుది విచారణ జరిపింది. బెయిల్పై ఉంటూ సాక్షులను బెదిరించడాన్ని తీవ్రంగా పరిగణించింది. పోలీసుల తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు వాదనలు వినిపించారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులుగా ఉన్న అరవ దుర్గాప్రసాద్, అరవ మణికంఠ, సబలం పవన్ కుమార్, ముమ్మడి వెంకటేష్ను అనంతబాబు తన అనుచరులతో కలిసి ఏప్రిల్ 20న కాకినాడలో బంధించారని కోర్టుకు తెలిపారు. ఒక్కొక్కరికి 1,00,000 చొప్పున ఇచ్చి తెల్ల పేపర్లపై సంతకాలు తీసుకున్నట్లు వివరించారు. తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని, లేకపోతే చంపుతానని బెదిరించినట్లు చెప్పారు. సాంకేతిక ఆధారాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. పరిశీలించిన న్యాయమూర్తి వాస్తవమేనని ధృవీకరించారు. పోలీసుల వాదనను అంగీకరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. డ్రైవర్ హత్య కేసులో సాక్షులను బెదిరించినట్లు అభియోగాలపై ఏప్రిల్ 20న కాకినాడ జిల్లా సర్పవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అదే నెల 24న పోలీసులు అనంతబాబును అరెస్టు చేశారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో అనంతబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పుడు బెయిల్ రద్దు చేయడంతో డ్రైవర్ హత్య కేసు విచారణ పూర్తయ్యే వరకు జైలులోనే ఉండాలని ఆదేశించారు. ఈ నెల 20 నుంచి డ్రైవర్ హత్య కేసులో ట్రయల్స్ ను ప్రారంభిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. రోజువారీ షెడ్యూల్ను విడుదల చేశారు. నవంబర్ 30 లోపు తుది తీర్పు వెలువరించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆలోపు వేగంగా విచారణ చేయనున్నట్లు తెలిపారు. అతను కనుక బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేయటమే కాదు, జస్టిస్ అనేది జరగదు. ఫ్రీ టైల్, స్వేచ్ఛాయుతమైనటువంటి విచారణ జరిగే అవకాశాలు లేవు. కాబట్టి ఆయన లోపలుండి మాత్రమే విచారణ జరపాలని చెప్పేసి పిటిషన్ వేశాం. దానికి సంబంధించిన ఆధారాలు ఇచ్చాం. దానివల్ల పర్యవసానాలు చెప్పాం. కాబట్టి ఆ బెయిల్ రద్దు చేయమన్నాం. మేము వేసినటువంటి వాదనను అంగీకరిస్తూ అతనికి ఇచ్చిన బెయిల్ రద్దు చేసి వచ్చే వాయిదాకి ఆయన కోర్టులో హాజరుపరచమని చెప్పింది. సాక్షులకి ఇప్పటికి కూడా పోలీసు యంత్రాంగం రక్షణతోనే తీసుకురావాల్సిన పరిస్థితి ఉన్నది. వాళ్ళకి ప్రాణాలకు ముప్పు ఉంది. త్వరితగతిన ఈ కేసు విచారణ జరగడానికి ఈ రోజు ఇచ్చిన తీర్పు గానీ, లేదంటే ఈ రోజు ఇచ్చిన విచారణకి ఇచ్చిన గడువులు గానీ, తేదీలు గానీ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాయి.